Hi friends, welcome to my channel Mauni the Travel Girl. Today video is going to be very special. Let's get started. హాయ్ మామా బ్రోస్. ఈరోజు నేను హైదరాబాద్ నుంచి కొంచెం దూరంలో ఉన్న ఒక బ్యూటిఫుల్ ప్లేస్కి అయితే వచ్చాను. ఇదే మెదక్ చర్చ్. 1914లో అనుకుంటాను ఇది ఈ చర్చ్ బిల్డ్ చేశారంట. అంటే అప్పుడు 1914లో ఏదో కరువు వచ్చినప్పుడు ప్రజల కోసం అని చెప్పి చర్చ్ కట్టడం జరిగిందంట. కానీ నిజంగా చర్చ్ అయితే చాలా బాగుంది. బయట నుంచి ఆ వ్యూ చూడండి, చాలా అంటే చాలా బాగుంది. దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే చర్చు లోపల చూడాలి అంటే బాగా కనిపించేది ఏంటంటే ఆ సన్లైట్ వల్ల చర్చ్ ఆ అద్దాలు మెరుస్తాయి బాగా. చర్చ్ అయితే చాలా బాగా కనిపిస్తుంది. చర్చ్ పక్కనే ఒక కాలేజ్ ఉంటుంది. ఇది ఎంతమందికి తెలుసో నాకు చెప్పండి, కామెంట్ చేయండి. ఇది ఇక్కడ మూవీ షూటింగ్ కూడా అయింది. ఏ మూవీయో నాకు కామెంట్ చేసి చెప్పండి. మెదక్ చర్చ్ నుంచి ఇంకో బ్యూటిఫుల్ ప్లేస్ ఉంది 18 km డిస్టెన్స్లో. అది ఏడుపాయల నది అంటారు. ఏడుపాయల వనదుర్గమ్మ టెంపుల్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీరు విజిట్ చేయాలి ఇది. ఇందులో స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ ఇది స్పెషల్ కాదు, చాలా వింత. అంటే మంజీరా నది 7 చీలికలుగా విడిపోయి మళ్ళీ ఇక్కడే కలుస్తుంది అది. అందుకే దీనికి ఏడుపాయల నది అని పేరు వచ్చింది అనుకుంటా. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ చిన్న వాటర్ ఫాల్, అంటే ఇట్స్ లైక్ బాగుంటుంది. వాటర్ ఫాల్ అంటే వాటర్ ఫాల్ కాదు కానీ చాలా బాగుంటుంది. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఆహాహా, వ్యూ చూసారా ఏముంది, చాలా బాగుంది కదా. నిజంగా ఫ్రెండ్స్, ఇక్కడికి వస్తే స్ట్రెస్ ఫ్రీ అవుతుంది. మనకున్న టెన్షన్స్ అన్నీ మర్చిపోతాం. ఒక్క ట్రిప్ వేయండి ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో. మంచిగా ఇక్కడ కుకింగ్ కూడా చేసుకోవచ్చు. మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి ఇక్కడ. 7 పాయల దగ్గర, అంటే 7 స్ట్రీమ్స్ దగ్గర మనం కూర్చొని అక్కడ నీట్గా కుక్ చేసుకొని ఆ వాటర్ చూస్తూ ఆ దగ్గరలో కూర్చొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం. అలా నేచర్లో ఫుడ్ తింటే చాలా బాగుంటుంది అంతే. ఫైనల్లీ ఆగలేక ఇంకా వాటర్లోకి వెళ్ళిపోయాను. వాటర్లోకి వెళ్ళి ఫుల్గా ఎంజాయ్ చేసి రిటర్న్ అయిపోయాను నేనైతే ఇంటికి. If you like this video, please like, share and subscribe to my channel. See you in the next video. Thank you. Bye bye.